మధుమేహం ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. మధుమేహం వస్తే గుండె కిడ్నీలకు ప్రమాదం అనుకుంటాం, కానీ ఇప్పుడు అది వ్యాధిగ్రస్తులకు చూపు లేకుండా చేస్తోంది. షుగర్ ప్రభావం కంటి చూపుకు ముప్పుగా మారుతోంది. అసలు మధుమేహం కంటి చూపుపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది? దాని లక్షణాలేంటి? దాని బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాచ్ ది స్టోరీ. షుగర్ వ్యాధిగ్రస్తులలో ముందుగా దృష్టిని మసకబార్చడం మొదలుపెట్టి చివరికి పూర్తిగా కోల్పోయే ప్రమాదం కలిగించే ఒక తీవ్రమైన సమస్యని డయాబెటిస్ రెటినోపతి అంటారు. డయాబెటిస్ రెటినోపతి అనేది ఇప్పుడు పెద్ద సమస్య అయ్యింది. దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. కంటిలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీయడమే ఈ వ్యాధి లక్షణం. దీనివల్ల దృష్టి మసకబారడం మొదలవుతుంది. దీని తాలూకు లక్షణాలు మొదటి దశలో కనిపించవు, కానీ చికిత్స లేకపోతే శాశ్వతంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, మధుమేహంతో బాధపడే ప్రతి 5గురిలో ఒకరు డయాబెటిస్ రెటినోపతికి గురవుతున్నారని వైద్యులు చెప్తున్నారు. డయాబెటిక్ వల్ల కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉందండి. ఎవరికంటే డయాబెటిక్ ఎవరైతే పూర్ కంట్రోల్ చేసుకుంటారో, దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి ఉన్న వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి అనేది ఇంకా మరీ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్లు ఎక్కువ ఉండి కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది. 2019 లెక్కల ప్రకారం దేశంలో 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్న వారు ఉంటే, వారిలో 1 కోటి మందికి పైగా డయాబెటిస్ రెటినోపతి బారిన పడ్డారు. వీరిలోనూ 3.6% మంది చూపు కోల్పోయారు. మధుమేహం బారిన పడ్డ వారిలో 19.6% మంది డయాబెటిస్ రెటినోపతి వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వారిలో పట్టణ ప్రాంతాల్లో 20.7%, గ్రామీణ ప్రాంతాల్లో 15.5% మంది ఉన్నారు. 60 నుండి 69 ఏళ్ల మధ్య వయస్కులు 18.6%, 70 నుండి 79 మధ్య వయస్సు ఉన్న వారిలో 18.3% ఉన్నారు. ఎక్కువగా ఊబకాయం విపరీతంగా ఉండడం, అంటే ఎక్కువ ఒబిసిటీ ఎక్కువ ఉండడం వల్ల, ఒబిసిటీ వల్ల కూడా మనకి డయాబెటీస్ అనేది వస్తుందన్నమాట. కొంతమంది విపరీతంగా ఒక్కసారిగా సన్నగా అయిపోతారు. వారిలో కూడా మనం డయాబెటీస్ మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. సో వీరు రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవడం, ప్రతి ఒక్కళ్ళు పర్టికులర్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో డయాబెటీస్ కనుక ఉంది అని చెప్పి అనుకుంటే, వారు సంవత్సరానికి ఒకసారి ఈ ఫాస్టింగ్ పోస్ట్లను HbA1c చేసుకొని ఒకసారి డయాగ్నోస్ చేసుకొని దానికి సరైన మందులు తీసుకుంటే సరిపోతుంది. మనకు మందుల్లో కూడా పలు రకాలు ఉన్నాయండి. ఈరోజు డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఎర్లీ స్టేజెస్లో అయితే మనం వెయిట్ లాస్ ద్వారా డయాబెటీస్ని రివర్స్ కూడా చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా డయాబెటిస్ రెటినోపతి ప్రభావం ఉంది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాలో 27.3% డయాబెటిస్ రెటినోపతి కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో అత్యల్పంగా కేవలం 4.3% మాత్రమే. డయాబెటిస్ రెటినోపతి కేసుల్లో దక్షిణ భారతదేశం ముందంజలో ఉంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా 23% మంది డయాబెటిస్ రెటినోపతి వ్యాధితో బాధపడుతున్నారు. పరిస్థితిని గమనించిన మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే జిల్లాల వారీగా స్క్రీనింగ్ టెస్టులు మొదలయ్యాయి. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చురుగ్గా సాగిన ఈ పరీక్షలు ఇప్పుడు నిలిచిపోయాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత రెటీనా స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. డైట్ కంట్రోల్లో ఉంటూ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉంటే డయాబెటిస్ వచ్చే ఛాన్సులు చాలా తక్కువ అని వైద్యులు చెప్తున్నారు. ప్రతిరోజు చిన్నపాటి ఎక్సర్సైజులు చేస్తే షుగర్కు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు.